4వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. అట్లయిన జ్ఞానాగ్ని వలన కర్మలనెట్లు దహించును? జ్ఞానోదయం వలన అహంకారము లేక దేహాత్మబుద్ధి నశించుటయే ఆత్మకు దేహముతో అంతవరకుండు సంబంధము విడిపోవును. ఆత్మకు ప్రారబ్ధము లేదు కదా, కనుకనే ఆత్మదృష్టి గల జ్ఞానులకు స్వతః ప్రారబ్ధము లేదు. కానీ వారి దేహము మాత్రము ప్రారబ్ధమునకు పరవశమైయుండును. మహాపురుషులు కూడా వ్యాధిగ్రస్తులగుట, విపత్తుల పాలగుట ఇందువలనని. స్థూలమగు దేహ దృష్టితో చూచువారు మనకు వారికి కూడా ప్రారబ్ధము తప్పనట్లు కనిపించును. ఇది బాహ్య దృష్టికి మాత్రమే. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే త్వస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ లోకమందు జ్ఞానము వలె పవిత్రమైనదు పావనమనర్చునదియు అగు వస్తు వేరొకటి లేడు. ఈ జ్ఞానము నిష్కామ కర్మయోగ సిద్ధిని పొందినవాడు తగిన కాలమును అనుభవింపగలడు. నిష్కామ కర్మయోగము యొక్క పరిసమాప్తిని సమాధి నిష్టయని 2:53లో తెలుపబడినది. ఈ స్థితిని పొందిన పిమ్మట కొంతకాలమునకు అప్రయత్నముగానే జ్ఞానము అనుభూతమగును. ఇది జ్ఞానప్రాప్తికి 2వ మార్గము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తచ్చరః సంశయేంద్రితః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అనిరేచాధిగచ్చతి. దేవుని యందును గురువుని యందును శాస్త్రములందును శాస్త్రభక్తులను కలిగి జితేంద్రుడై జ్ఞాన ప్రాప్తికై తదేక నిష్ట గలవానికి కూడా అపరోక్షానుభూతి కలుగును. జ్ఞానోదయమైన పిమ్మట అరిచిత కాలంలోనే పరమశాంతిని పొందును. శ్రద్ధ కలవానికే సమాధానము లభించును. మనస్సమాధానము లేక స్థిరత్వము కలిగిననే గాని ఆత్మసాక్షాత్కారము కానేరదు. భక్తి వాత్సల్యములతో దేవుని శాస్త్రములను సేవింపవలెను. భక్తి లేని వారికి విశ్వాసహీనులకు జ్ఞానము సున్నా. కనుకనే భక్తి జ్ఞానమాతయని ప్రసిద్ధి. ఇది జ్ఞానప్రాప్తికి 3వ మార్గము. అన్ని మార్గముల యందు కూడా తత్పరత్వము జితేంద్రియత్వము అత్యావశ్యకములు. అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః సుఖం సంశయాత్మనః. స్వయముగా విచారించి వస్తుతత్వములు తెలుసుకొని తెలివి లేనట్టియు గురువాక్యమందు గాని శాస్త్రవాక్యమునందు గాని నమ్మిన లేకనట్టియు అడుగడుగుటకు శంఖలే కలిగినట్టియు తమోగుని ఇహపరములందు ఇట్టి సౌకర్యములు లేక నశించును. సత్వగుని వివేక విచారముల వలన సత్యమును గ్రహించును. రజోగుని శ్రద్ధాభక్తులచే మనస్సమాధానము సాధించును. తమోగుని అనుమానము సందేహము అడుగుటకు వేధింప చిత్తైస్థర్యము లేక చెడిపోవును. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సచ్చిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. అర్జున, ఎవడు జ్ఞానము చే సంశయములను ఛేదించి నిష్కామ కర్మయోగము ద్వారా కర్మల సన్యసించి అనగా కర్తృత్వ భోక్తృత్వాభిమానములు రహితుడై కర్తవ్యములను నిర్వహించుచు ఆత్మనిష్ఠుడై వ్యవహరించును అట్టి వానిని కర్మలు బంధింపనేరవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసీన్ ఆత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. పార్థ, లేలెమ్ము. అజ్ఞానజనితమై హృదయమునందు మలచియున్న నీ సంశయములను జ్ఞాన ఖడ్గముచే నరికివేయుము. జ్ఞాననిష్ఠుడవు కమ్ము. నీ కర్తవ్యములను నిర్వహింపుము. ఇది శ్రీ భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే
శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత యందు జ్ఞానయోగమను 4వ అధ్యాయము.